ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జున్ను ఇంకా తన మనవడని తెలుసుకొని ఇంకా జున్ను జున్ను అని పిలుచుకుంటూ కిందికి వస్తాడు జయదేవ్. ఇంకా జున్ను వస్తుంటే జున్నులో మిత్రని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా జున్ను వచ్చి తాతయ్య అని పిలవడంతో జున్నుని ముద్దాడి ఇంకా జయదేవ్ తన గుండెలకి హత్తుకొని ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా అరవింద వచ్చి ఏమైంది, జున్నుని ముద్దులతో ముంచేస్తున్నారని చెప్పి అడుగుతుంది. ఇంకా జయదేవ్ నా మనవడు కాబట్టి అని అంటాడు. ఇంకా అరవింద ఏంటి అని చెప్పి అడుగుతుంది. లక్కీని పిలిచి ఇద్దరిని హగ్ చేసుకుంటాడు. ఇంకా అరవింద రోజంతా చూసి సడన్గా అంత ప్రేమ ఎందుకు పొంగిపోయిందని చెప్పి అడుగుతుంది. ఇంకా జున్ను కూడా అలాగే అడుగుతాడు. ఇంకా జయదేవ్ ఏయో మాటలు చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా లక్ష్మి మనీషా చెప్పిన వీడియో గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా జయదేవ్ లక్ష్మి దగ్గరికి వచ్చి ఏమైందని చెప్పి అడుగుతాడు. ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడిగితే మనీషా గురించి ఆలోచిస్తున్నాను, మనీషా తనకు అనుమానం వచ్చి ప్రశ్నిస్తుందని చెప్తుంది. ఇంకా జయదేవ్ మనీషా ఎంత ప్రయత్నించినా నువ్వు తన ప్రయత్నాలను తిప్పికొడతావు అని చెప్పి అంటాడు. ఇంకా లక్ష్మి అన్నింటికన్నా బలమైన అస్త్రం తన దగ్గర ఉంది, అదే అత్తయ్య వల్ల వాళ్ళమ్మ చనిపోయిందని చెప్పిన ఆ వీడియో అడ్డు పెట్టుకొని నేనే లక్ష్మి అని చెప్పి ప్రూవ్ చేయాలనుకుంటుంది. ఆ వీడియో అత్తయ్య తలరాతను మార్చేసే వీడియో, నందన్ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసే వీడియో అది. అందుకే నేను ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉన్నాను. మనీషా బెదిరింపుని మనం అంత సులభంగా వదిలేయకూడదు. ఎన్నాళ్ళైనా ఆ వీడియో మనీషా అత్తయ్యని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇంకా అప్పుడు జయదేవ్ మీ అత్తయ్య కోసం నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఆ మనీషా దగ్గర బ్రహ్మాస్త్రం ఉండొచ్చు, కానీ ఏదో ఒక రోజు తనే నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అరవింద నీ వల్లే ఆ సంఖ్యల నుంచి బయటపడుతుంది. నువ్వు ధైర్యంగా ఉంటేనే మాకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు. ఇంకా జాను వెళ్తుంటే వివేక్ జాను చేయి పట్టుకొని ఇంకా కాబోయే భార్యాభర్తలం చెప్పి అంటాడు. ఇంకా జానుతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా జాను వివేక్ని తోసేసి వెళ్ళిపోతుంటే వివేక్ జాను దగ్గరికి తీసుకుంటాడు. ఇంకా ఇంతలో దేవయాని వివేక్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇంకా జాను వివేక్ ఇద్దరు దేవయాని వచ్చిందని ఇంకా కర్టెన్ వెనకాల దాక్కుంటారు. ఇంకా కర్టెన్ వెనకాల ఉన్న కాలను చూసి ఇంకా దేవయాని ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి కర్టెన్ తీస్తుంది. ఇంకా అక్కడ ఉన్న జాను వివేక్లను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా జాను వివేక్ కూడా దొరికిపోయామని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడికి లక్కీ వచ్చి బాబాయ్ జాను టీచర్ అవుట్ అయిపోయారు ఇద్దరిని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా ఇద్దరిని దేవయాని నుంచి కాపాడుతుంది. బాబోయ్ నువ్వు దొంగ, జాను టీచర్ దాక్కుంటామని జాను టీచర్ని ఇంకా తీసుకెళ్ళిపోతుంది. ఇంకా దేవయానికి ఏం అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వసుంధర అర్జున్ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి అయినా జున్ను రాలేదని ఇంటికి తీసుకురమ్మని అంటుంది. ఇంకా ఇంతలో అర్జున్ లక్ష్మికి ఫోన్ చేస్తాడు. మిత్ర అది చూస్తాడు. ఇంతలో ఇంకా లక్ష్మి రాగానే సంయుక్త గారు మీకు అర్జున్ కాల్ చేశారు, ప్రాజెక్టు కోసమే ఇలా చేస్తున్నాడని చెప్పి ఇంకా మిత్ర అంటాడు. ఇక మిత్ర వెళ్ళిపోగానే లక్ష్మి అర్జున్కి ఫోన్ చేస్తుంది. జున్నును తీసుకెళ్తానని అర్జున్ అంటే పడుకున్నాడని చెప్తుంది. ఇంకా ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. ఇంకా ఉదయం లక్ష్మి చీర కట్టుకొని ఇంకా దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. లక్ష్మి పాట పాడుతుంటే ఇంకా అందరూ అక్కడికి వస్తారు. అచ్చం లక్ష్మిలాగే కనిపిస్తే అందరికీ అనుమానం వస్తుందని చెప్పి ఇంకా జాను వివేక్ జయదేవ్ అనుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి హారతి తీసుకొని అరవింద దగ్గరికి వస్తుంది. హారతి తీసుకోమని అంటుంది. అచ్చం నా కోడల్లాగే ఉన్నావని చెప్పి ఇంకా అరవింద్ అంటే లక్ష్మి ఇంకా నన్ను దీవించండి అని చెప్పి అంటుంది. ఇంకా మిత్ర దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించమని చెప్పి అడుగుతుంది. అయ్యో మీరేంటి నా కాళ్ళకి దండం పెట్టుకుంటున్నారని చెప్పి ఇంకా మిత్ర అంటాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.